కర్నూలులో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. 17 కంపెనీల్లో 1125 ఉద్యోగాలకు జాబ్ మేళా పెట్టామని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సైతం భర్తీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఓర్వకాలకు గతంలో ఎప్పుడూ లేనంతగా కంపెనీలు తెస్తున్నామని, జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో 6,000 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. యువత ఉద్యోగాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలని ఆయన సూచించారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాబ్ మేళకు ఇచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు టీజీ భరత్ గారికి స్వాగతం సుస్వాగతం. ఓకే సార్ ఓకే సార్ అందరూ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ సబ్సిడీ ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్. ఓకే, Welcome you all. Today, Dr. Nagaswam died and bless చేయడానికి వచ్చింది. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి మేడాన్ని ప్రసంగించగా కోరుతున్నాం. आपको जरूर ना कुछ साइड में ये साइड अरे साइड जरूर ब्रो ना सेल्लू కర్నూలులో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగిందండి. దాదాపు 1125 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 17 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది అందరూ కూడా లైఫ్ ఆపర్చునిటీ మేళా అనుకోవాలా, నాట్ జస్ట్ జాబ్ మేళా. నేను ఎందుకు చెప్తానంటే డిగ్రీ చదివి లేకపోతే ఇంటర్ చదివి డిప్లొమాలు చదివి జాబుల కోసము చాలా కష్టపడుతుంటారు. వెన్ ద ఆపర్చునిటీ ఈస్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో మెగా జాబ్ మేళాస్ ఎవ్రీ క్వార్టర్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పెట్టాలనేది ఆదేశాలు ఉన్నాయి. ప్రతి జాబ్ మేళాకి నేను ఎన్ష్యూర్ చేసిన టు అటెండ్ అండ్ టు మోటివేట్ అండ్ టు సీ దట్ అన్నీ 100%. ఇప్పుడు 1125 జాబ్స్ బట్ వచ్చిండే చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. పాయింట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్, మేము ఆఫీస్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఆఫీస్లో డైలీ ఒక 5 నుంచి 6 రెజ్యూమ్స్ వస్తాయి, అడుగుతారు జాబ్స్ కావాలని. మనం ఇట్లాంటి ఆపర్చునిటీస్ మనం పెట్టినప్పుడు గవర్నమెంట్ తరఫున పార్టిసిపేట్ చేయడము పెద్ద ఎత్తున అండ్ ఆపర్చునిటీ 1125 జాబ్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం అనేది మన సిటిజన్స్ పైన, పేరెంట్స్, వాళ్ళ పిల్లలు అందరు కూడా చదువుకున్న వాళ్ళు, జాబ్ సీకర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక మెగా జాబ్ మేళా చేయడం అంటే ఆషామాషి కాదండి. మా ఆఫీసర్లు ఫాలో అప్ చేసి కంపెనీస్తో పర్స్యూ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం పిలిపించింటాం. మనము యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఐ వాంట్
యూనో నాకు వచ్చే నేను ఎప్పుడైతే ఉన్నప్పుడు ఆఫీస్లో 5-6 రెజ్యూమ్స్ వచ్చేది తగ్గిపోయి ఇట్లా ఆపర్చునిటీస్ మెగా జాబ్ మేళాస్ పెట్టినప్పుడు యూటిలైజ్ చేసుకొని జాబ్స్ వస్తే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఫ్యూచర్లో అన్న యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి అందరు కూడా నేను చెప్పడం జరిగింది. మీ ఫ్రెండ్స్ మిత్రులకు అందరు కూడా చెప్పండి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ 1125 జాబ్స్ ఉన్నాయి. ఐ హోప్ దిస్ 1125 జాబ్స్ మా కర్నూలు నియోజకవర్గం నుంచి లేకపోతే డిస్ట్రిక్ట్ నుంచి ఎవరన్నా వచ్చినా కూడా జాబ్స్ వస్తాయని చెప్పి భావిస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నేను జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా స్టేబుల్గా ఉండడము, లాంగ్ టర్మ్ ఉండడము, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రమోషన్స్ తెచ్చుకునే దాంట్లో ఉండాలా. కానీ ఒక జాబ్ వచ్చింది వెంటనే ఇంకో కంపెనీకి ట్రై చేయడము, రెజ్యూమ్స్ పంపించడము విత్ ఇన్ నో టైమ్ అంటే మీకే వాల్యూ ఉండదు. సో ట్రై టు బీ విత్ ద కంపెనీ ఫర్ లాంగ్ టర్మ్, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ. రేపు పొద్దున్న మీకు ప్రమోషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో వీ వాంట్ టు కంప్లీట్. అండ్ లోకేష్ గారు ఈజ్ హెడ్డింగ్ ద GOM ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. 1 month 2 monthsకి ఒకసారి రివ్యూ చేసి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ హౌ వీ షుడ్ ఫుల్ఫిల్ దట్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్. ఇదే కాకుండా మనము ఈ మధ్య జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్లో జాబ్స్ ఏవే ఉన్నాయో వేకెన్సీస్ అవన్నీ వీ విల్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తూ పోతాము. అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. కర్నూలు ఓరకల్లో కూడా బాగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా లోకల్ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు మా ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని లాంగ్ టర్మ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ.